ఒక క్రైస్తవునిగా అంబేద్కర్ జయంతిని చేసే ముందు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంబేద్కర్ గారు కేవలం రాజ్యాంగం రాసిన వ్యక్తే కాదు, ఆయన ఒక గొప్ప సత్యాన్వేషి కూడా. 1935 అక్టోబర్ 13 ఎవ్లాలో జరిగిన ఒక మీటింగ్ లో, నేను హిందూగా పుట్టా కానీ హిందూగా చావను, నా శవం కూడా ఈ మతంలో ఉండదని ప్రకటించిన తర్వాత ఆయన 20 ఏళ్ల పాటు అన్ని మతాలను లోతుగా అధ్యయనం చేశారు. ముఖ్యంగా బైబిల్ ని 2 దశాబ్దాల పాటు చదివి అందులో ఉన్న సమానత్వాన్ని గమనించారు. 1938 షోలాపూర్ స్పీచ్ లో, నన్ను ఆకర్షించింది 2 వ్యక్తులే, ఒకటి యేసుక్రీస్తు, రెండోది బుద్ధ అని ఓపెన్ గా చెప్పారు. 60 దేశాల రాజ్యాంగాన్ని రిఫర్ చేసి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. ఇందులో యుఎస్ఏ, యూకే యొక్క రాజ్యాంగ పునాది క్రైస్తవ విలువలే అని ఆయనకు తెలుసు. బైబిల్లో ఉన్న సోదర భావాన్ని ఫ్రాటర్నిటీగా మన పీఠికలో పెట్టారు. ఆయన చెప్పిన లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ రాజకీయం నుంచి కాదు గాని మత గురువుల నుంచి, అంటే యేసుక్రీస్తు బుద్ధ నుంచి తీసుకున్నానని చెప్పారు. బైబిల్లో ఉన్న కుష్ఠరోగిని అందరూ వెలివేస్తే ఏసే వెళ్లి అతను తాకి స్వస్థపరిచారు. ఆ స్పర్శలో ఉన్న ఈక్వాలిటీని అంబేద్కర్ గారు ఆర్టికల్ 17 చట్టం రూపంలో తెచ్చారు. అలాగే దేవుని దృష్టిలో అందరూ ఒకటే అన్న వాక్యాన్ని బేస్ చేసుకుని కులం, మతం బట్టి ఎవరిని తక్కువ చూడకూడదని ఆర్టికల్ 15 ని చట్టబద్ధం చేశారు. ఆయన రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 5 లో క్రైస్తవ మిషనరీలు అంటరానితనంపై చేసిన పోరాటాన్ని, బైబిల్లో ఉన్న విలువల్ని రాశారు. మరి అంత ఇష్టం ఉంటే క్రైస్తవ్యాన్ని కాకుండా బుద్ధిజాన్ని ఎందుకు తీసుకున్నారు? దానికి పొలిటికల్ గా బలమైన కారణమే ఉంది. అంబేద్కర్ గారికి క్రైస్తవ స్నేహితులుండేవారు. తన ఫాలోవర్స్ కి రిజర్వేషన్స్ పోకుండా తన స్నేహితుడైన బిషప్ వాస్కం పికెట్ ని రహస్యంగా బాప్తీసం ఇవ్వమని 2 సార్లు కోరారు. కానీ బిషప్ బహిరంగానే తీసుకోవాలని అనడం వల్ల, మరియు ప్రజల రిజర్వేషన్స్ పోకూడదని, హిందూ లాభాలకి హాని చేయనని 1932 గాంధీతో చేసిన పూనా ఒప్పందం వల్ల ఆయన క్రైస్తవునిగా మారలేదు. ట్విస్ట్ ఏంటంటే, ఆయన స్థాపించిన నవ్యాన బుద్ధిజంలో కూడా బైబిల్ రూల్స్ ని పెట్టారు. ఆయన రాసిన బుక్ కి మొదట ద బుద్ధ అండ్ హిస్ గాస్పల్ అని పేరు పెట్టారు. గాస్పల్, సువార్త అనేది క్రైస్తవుని పదం. కొంతకాలం తర్వాత దాన్ని బుద్ధ అండ్ హిస్ ధమ్మాగా మార్చారు. బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత కూడా క్రైస్తవ మతం ఆయనకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఈ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదన్న ఆజ్ఞ ఆయన ధమ్మ బుక్ పార్ట్ 3 లో ప్రతిరూపంగా ఉంటుంది. అలాగే దేవుని రాజ్యము, నీతి అన్న వాక్యాన్ని కూడా ధమ్మ బుక్ లో నీతి రాజ్యం గురించి రాశారు. నీ శత్రువులను ప్రేమించి అని యేసే చెప్పిన మాటను కూడా ధమ్మాలో మనుషులను ప్రేమించడమే కాదు, అంతకు మించి మైత్రిని పెంచుకోవాలని రాశారు. ఇలా ఎన్నో బైబిల్లో ఉన్నవి ఆయన ప్రేరణ పొంది రాశారు. చివరికి బుద్ధిజంలో ఉన్న తృప్తి చెందక ఆయన మిత్రుడితో తన కోసం ప్రార్థించమని, భవిష్యత్తులో బాప్తీసం ఇవ్వమని అడుగుతానని కూడా చెప్పారు. ఆ కొద్ది కాలం తర్వాతే ఆయన చనిపోయారు. అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకున్నది దళితుల కోసం, కానీ ఆయన రాజ్యాంగం, ధమ్మం వెనుకున్న మూలాలు మాత్రం బైబిల్లోనివే.